అధ్యాయములో గొర్రె పిల్ల వివాహ మహోత్సవము సమయం ఆసన్నమైందని భక్తుడైన యోహాను చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా పెళ్ళికి రమ్మంటే నేను జడుచుకుంటూ ఉంటాను. ఎందుకంటే పెళ్ళికంటూ బయలుదేరామనుకోండి, మరలా మా ఇంటికి చేరేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. ఊరందరూ పెళ్ళికి వచ్చేసినా సరే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు స్టేజ్ మీదకి మాత్రం రారు. ఎక్కడున్నారంటే ఇంకా సిద్ధపడుతుందండి, ఇంకా ఆ బ్యూటీ పార్లర్లో నుంచి ఇంటికి రాలేదండి, కొంచెం టైం పడుతుందండి అని అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే సంగతి. ఏ ఊర్లో ఏదే ఆంధ్రవేదిపాలెం నుంచి అమెరికా వరకు పెళ్ళిళ్ళు చేశానో, ప్రసంగాలు చేశాను. ఎక్కడికి పెళ్లి చేసినా, ఎస్పెషలీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్లో తప్ప మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే తొంతు సాగుతూ ఉంటుంది. కానీ ప్రకటన గ్రంథములో భక్తుడైన యోహాను అంటున్నాడు, పెండ్లి కుమార్తె సిద్ధపడింది. ఆమె సిద్ధపడడానికి అవసరమైన ప్రశస్తమైన వస్త్రాలు, నీతి వస్త్రాలు పెండ్లి కుమార్తెకు ఇవ్వబడిన సమయం ఆసన్నమైంది. ద బ్రైడ్ prepared herself with the holy garments, the garments of righteousness. ఈ రోజుల్లో చాలా చక్కటి వస్త్రాలు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెలు ధరించడం మనకు కనబడుతూ ఉంటుంది. వాళ్ళు చూడముచ్చటగా ఉంటారు. ఈ పెండ్లి కుమారుడేమో యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, ఈ పెండ్లి కుమార్తె ఏమో సంఘానికి సాదృశ్యం. రక్షణ పొంది, మారు మనసు పొంది, యేసయ్య రక్తము చేత కడగబడి, నీటి బాప్తిస్మం తీసుకొని సంఘములో చేర్చబడి, వాక్య ప్రకారమైన జీవితము కలిగిన ప్రతి బిడ్డ యేసయ్య రెండవ రాకడలో మధ్యాకాశమునకు కొనుపోబడి అక్కడ గొర్రె పిల్ల పెండ్లి విందులో పాల్గొనబోతా ఉన్నారు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏ పెళ్ళికి వెళ్ళి కూర్చున్నా సరే మనకి ఏం జ్ఞాపకం రావాలా? హలో, ఇలా చూడండి, పెళ్ళిళ్ళలో మనకి ఏం జ్ఞాపకం వస్తుందో తెలుసా? మన ఫ్లాష్ బ్యాక్. మా పెళ్ళైనప్పుడండే అని మొదలెడతారు సార్ ముసలిలో. మీ పెళ్ళి గురించి మీకు కావాలి కానీ మాకెందుకే బాబు మీ పెళ్లి సంగతే అని అనుకుంటారు మీరు ఎవరికైనా ఏదన్నా చెప్తూ ఉంటే. ఏ పెళ్ళికి వెళ్ళి కూర్చున్నా మనమే పెళ్ళి కొడుకులేగా, మనమే పెళ్ళి కూతురులేగా ఫీల్ అయిపోయే కొంతమంది లేరా? వాళ్ళనే నిత్య పెళ్ళి కొడుకులు అని అంటారు. నిత్య పెళ్ళి కొడుకులు కొంతమంది ఉంటారు, నిత్య పెళ్ళి కూతుర్లు కొంతమంది ఉంటారు. వారి జీవితంలో పెళ్ళిళ్ళకే చాలా టాప్ ప్రయారిటీ ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నీకు ఏదన్నా ఒక వివాహ విషయం నీ తలంపునకు వచ్చినప్పుడు ద లార్డ్ ఈజ్ రిమైండ్ యూ అబౌట్ ద వెడ్డింగ్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి జ్ఞాపకార్థంగా, పోలికగా ఈ పరిశుద్ధ దేవుని మందిరములో ఈ యొక్క అద్భుతమైన యవనస్తులకు ఈ వివాహం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ బాబు యేసు ప్రభువుకు పోలిక. రక్షణ పొందావా? బాప్తీసం తీసుకున్నావా? ఏది పెళ్లి బాప్తీసమా లేకపోతే నిజమైన బాప్తీసమా? చెప్పు, పర్లేదు, ఏమనుకో. నిజమైన బాప్తీసమే. అమ్మా, నువ్వు బాప్తీసం తీసుకున్నావా? ప్రభువుని నమ్ముకున్నావా? దేవునికి స్తోత్రం. గనుక ఈ కుమార్తె యేసయ్య సంఘానికి అపోస్తులుడైన పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో అంటాడు, ఏమనంటాడు తెలుసా? ఒక తండ్రి ఒక పురుషునికి తన కుమార్తెను కన్యకను తీసి ప్రధానము చేయు రీతిని నేను మిమ్మును క్రీస్తునకు ప్రధానము చేసి తిని అని అంటాడు. సంఘానికి గొర్రె పిల్లకు ఆత్మీయ వివాహం జరగడానికి ముందుగా ప్రధానమైపోయింది. ఏ రోజైనా సరే వెడ్డింగ్ ఇన్విటేషన్ నీ చేతికి అందే అవకాశం ఉంది. ఆల్రెడీ ప్రింటెడ్ వివాహ ఆహ్వాన పత్రిక ప్రింట్ అయిపోయింది, అందరి చేతికి వచ్చింది. అయితే ఏ క్షణమైనా సరే ఆ గడియ మీ చెవిలో పడి నీవు ఎత్తబడి మధ్యాకాశములో ఆ పెండ్లి విందునకు సిద్ధపడి కూర్చునే ఆ యొక్క సమయాన్ని దేవుడు సిద్ధం చేశాడన్న సంగతి మనము మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్లో పురుషుడేమో భార్యను ప్రేమించాలి అని ఎందుకన్నాడు తెలుసా పౌలు భక్తుడు?
పేతురు కూడా 2 పేతురు 3వ అధ్యాయంలో ఎందుకన్నాడు తెలుసా? ఎందుకన్నాడంటే పురుషులు తండ్రిని ప్రేమిస్తారు, తల్లిని ప్రేమిస్తారు, బ్రదర్స్ని ప్రేమిస్తారు, సిస్టర్స్ని ప్రేమిస్తారు, మాయల్ని ప్రేమిస్తారు, బాయల్ని ప్రేమిస్తారు. మన భాషలో చెప్తున్నాను, మేనమామల్ని మేనత్తల్ని అందరినీ ప్రేమిస్తారు. భార్యను మాత్రం ప్రేమించరు మనవాళ్ళు. ఊరు మొత్తాన్ని లవ్ చేస్తారు, భార్యని తప్ప. ఊరు మొత్తానికి కావాల్సినవన్నీ చూస్తారు, భార్యకి ఏం ఎస్ మన ఊరోళ్ళు చాలా ప్రేమమయులు, దయామయులు, కరుణామయులు, ప్రేమస్వరూపులు. మిమ్మల్ని చూస్తుంటే పరలోకం వెళ్ళక్కర్లేదు, దేవదూతలు అందరూ ఇక్కడికే దిగొచ్చినట్టు నాకు కనపడుతూ ఉంటారు అంతర్వేదిపాలెం ఏరియా వచ్చినప్పుడల్లా. ఇంతమంది పరిశుద్ధులు రేపొద్దున పరలోకంలో కూడా ఉంటారా లేదన్నది నాకు డౌట్. ఆ డౌట్ మీరు క్లారిఫై చేస్తూ ఉంటారు. సరదాగా అంటున్నానులే, సీరియస్గా అని అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే పురుషులకే ప్రేమించమని ఎందుకు చెప్పాడంటే పౌలుకు తెలుసు పురుషులకి కాస్త ప్రేమ పాళ్ళు చెప్పండి తక్కువ అని. అందుకనే నీవు ప్రేమను పెంచి ప్రేమను పోషించి అదే ఇంకా మమ్మీకి డాడీకి పంచడానికి వీల్లేదు. పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఎవరిని హత్తుకోవాలి? మాట్లాడవే, నీకే పెళ్ళి, ఎవరిని హత్తుకోవాలి? ఏంటి అనుమానంగా చెప్తున్నావా? మీ నాన్నకి చూస్తున్నావా? ఎవరిని హత్తుకోవాలి? భార్యను హత్తుకోవాలి. హత్తుకుంటావా జీవితకాలం అంతా? నిజంగా గుడ్. ఎంత ఆనందంగా కూర్చున్నాడు చూడండి, ఎంత ఆనందంగా కూర్చున్నాడు. ఎంతసేపు చేస్తావా ఆ ప్రసంగం అన్నట్టు నవ్వుతున్నాడు. చేసేస్తాను, కంగారు పడుకో. రిజిస్ట్రార్ గారు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎంత ఆలస్యంగా వచ్చిన మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెడతానని అనుకోకండి. అర్థమైందా? మనం ఏంటంటే మేము ఆలస్యంగా వస్తాం, మీరు త్వరగా ముగించాలన్నది మన ఫిలాసఫీ. మన దగ్గర ఆ పప్పులు ఉడకో. దేవుడు చెప్పమన్న సేపు చెప్తాను విను. ప్రేమ అన్నది కుటుంబాన్ని కలిపి ఉంచేది. ప్రేమ అనే బంధమును గురించి అపోస్తులుడైన పౌలు ఎఫెసీ 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. ప్రేమ అనే బంధం ఆత్మ కలిగిస్తుంది. ఎవడు నిజమైన ప్రేమను పంచగలిగిన పురుషుడో తెలుసా? పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు మాత్రమే ప్రేమను పంచగలడు. నాన్న, నీవు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకున్నవాడు మాత్రమే భార్యను నిజంగా ప్రేమించగలడు. ఆత్మ పొందుకున్నవాడు మాత్రమే కుటుంబాన్ని నిజంగా సంరక్షించగలడు. ఆత్మ పొందుకున్నవాడు మాత్రమే కుటుంబాన్ని నిజంగా కనిపెట్టుకొని ఉండగలడు. ప్రేమ అది చాలా పవిత్రమైన ప్రేమ. యేసు క్రీస్తు ప్రేమను పోలి నీ ప్రేమ ఉండాలి. సంఘాన్ని ప్రేమించాడట. ప్రేమించి సంఘము కొరకు ప్రేమ ఏం చేసింది అంటే తనను తాను అప్పగించుకున్నాడు. హీ లవ్డ్ ద చర్చ్ అండ్ హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద చర్చ్. హీ కమిటెడ్, హీ చెరిష్డ్ అండ్ హీ నరిష్డ్. ఆయన పోషించాడు, ఆయన సంరక్షించాడు. మీ కుటుంబంలో ఏదైనా అవసరత వచ్చినప్పుడు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళా, మీ అమ్మోళ్ళ దగ్గర నుంచి పట్టరా అని చెప్పి ఇంట్లో ఏ అవసరత వచ్చినా మీ అత్తగారి ఇంటికి పంపడానికి వీలు లేదు. శాతకాని వాళ్ళే పంపుతారు అలాగా. అర్థమైందా? ఏమొచ్చినా సరే నో వరీస్ అను, గట్టిగాను నో వరీస్, నేనున్నాను నీకు అనే భరోసా ఇవ్వగలిగినోడే భార్యకు నా దృష్టిలో దేవుని వాక్య ప్రకారం మగాడు. అర్థమైందా? ఈ అవసరత వచ్చిందా, మా అంగారి దగ్గర ఏమన్నా ఉందేమో, అత్తగారి దగ్గర ఏదన్నా ఉందేమో అని పంపేసేవాడు మగోడు కాదు. మా కుర్రోళ్ళతో చెప్తాను, రే ఎవడైనా పెళ్లి చేసుకున్నారంటే ముందు ఉద్యోగం సంపాదించుకోండి, ఆ తర్వాత పెళ్లి చేస్తానంటాను. ఎందుకంటే పెళ్ళిళ్ళు చేసేసుకుని అత్తగారి మీద మాంగారి మీద పడిపోయి ఏమనుకోకండి, మీలో ఎవరు లేరు అన్నట్టు వాళ్ళు గేదెలు మేసినట్టు మేసేస్తుంటారు. కొంతమంది గేదెలు మేసినట్టు మేసేస్తుంటారు అత్తగారి మీద మాంగారి మీద. మళ్ళీ డజన్ మంది కనేశాల మీద పడేస్తారు పెంచండి రా అని చెప్పి. వీళ్ళకే సరదాగా ఉంటుంది కనేయడం. ఆ ముసలోళ్ళు ముసలమ్మల పాపం వాళ్ళని పెంచలేక నాన్న తిప్పలు పడుతూ ఉంటారు. మీరు పరిశుద్ధులు, అల్లటోళ్ళు ఎవరు లేరు, అల్లటోళ్ళు ఎవరు లేరు. బాబా వింటున్నావా? దెబ్బతో కళ్ళద్దాలు తీసి మరీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బాగా ఎక్కుతుంది నీకు.
బాగా ఎక్కుతుంది, ఎక్కడానికి పంపించాడు దేవుడు నన్ను. గుడ్ గుడ్, మా బిడ్డ పంపించావు నన్ను. సరే నీకు ఆపేస్తాను నన్ను ప్రసంగం, అమ్మాయికి చేస్తాను. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి అని పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. స్త్రీలకు చాలా శ్రేష్టమైన వ్యక్తిత్వం దేవుడిచ్చాడు, మృదువైనది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అంటాడు, స్త్రీ బలహీన ఘటమని ఆమెను భర్త ఏం చేయాలంట, సన్మానం చెయ్యాలి అంట. మన ఊర్లో అందరికి సన్మానం చేస్తాం, కానీ భార్యకు మాత్రం వేరే రకమైన సన్మానాలు చేసే ప్రబుద్ధులు చాలామంది నాకు తెలుసు. నా చిన్నప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఫుల్గా తాగేసి భార్యని సావు బాధేసి బయట కూర్చొని దేవుని ప్రేమ ఇదిగో అని పాడేవాడు. ప్రేమ అంటే ఏంటి? భార్య మీద డోలక్కు వాయించడమా, తబలా కొట్టడమా, లేకపోతే మృదంగం వాయించడమా? కాదు కాదు, దేవుడు ప్రేమించినట్టు భార్యను ప్రేమించాలి. భార్య బలహీన ఘటమని ఏంచే బైబిల్ ఏమంటుంది తెలుసా? షీఈస్ అన్ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. అనగా జీవమను కృపావరములో దేవుడు నీకు ఇచ్చిన ఒక అద్భుతమైన బహుమానము భార్య. ఆమె చెప్పండి మీరెదరో. గనుక భార్యను సన్మానించాలి. అదే సమయంలో భార్య భర్తకు లోబడి ఉండాలి. చాలామంది స్త్రీలు భర్తకు తప్ప అందరికీ లోబడతారు. ఆ అమ్మకు లోబడతారు, నాన్నకు లోబడతారు, వాళ్ళ అక్కలకు లోబడతారు, వాళ్ళ చెల్లెలకు లోబడతారు, అందరికీ లోబడతారు, కానీ ఊరు మొత్తానికి లోబడతారు, కానీ భర్తకు మాత్రం లోబడరు. అలాంటి వాళ్ళు కాపురాల్లో నానా గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. నేను పార్ట్నర్ కదా, 100 మందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాను. మామూలుగా ఉండవు సమస్యలు, మామూలుగా ఉండవు. జాగ్రత్తగా వినండి. భార్యలకు లోబడే ఆ యొక్క మనస్సు దేవుడు ఇచ్చాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టు భార్య భర్తకు లోబడాలి. అంతేకాదు భర్తను సన్మానించడం నేర్చుకోవాలి. ఇంకొక విషయం, బైబిల్లో మాదిరికరమైన భార్య భర్తలు ఇద్దరిని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను, సమయం అయిపోయింది. అపోస్తులుల కార్యాలు 18వ అధ్యాయం, రోమా 16వ అధ్యాయం. ఇదిగో మెమరీలో పెట్టుకో, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకుందరు కానీ తాలిగా ఇవాళ వద్దులే, తర్వాత. రోమ 16వ అధ్యాయం, 1 కొరింథీ 16వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయంలో ఇద్దరు భార్య భర్తలని దేవుడు పెట్టాడు. అపోస్తులుడైన పౌలు కొరింథీ పట్టణం వచ్చినప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా అనే ఒక అద్భుతమైన దంపతులను దేవుడు ఆయనకు చేదోడు వాదోడుగా ఇచ్చారు. జాగ్రత్తగా వినండి క్రైస్తవ విశ్వాసులందరూ. అకుల్లా ప్రిస్కిల్లాలలో ఉన్న ఒక వింతైన విచిత్రమైన ప్రశస్తమైన అద్భుతమైన క్రిస్టియన్ క్యారెక్టర్ ఏంటో తెలుసా? వాళ్ళు కలిసి డేరాలు కుట్టారట. వారు కలిసి డేరాలు కుట్టారు. మన ఇండియన్స్ ఇళ్లల్లో, ఎస్పెషల్లీ మన తూగో జిల్లాలో, మన కోస్తా జిల్లాల్లో నేను గమనించింది ఏంటంటే, మనమేమో లుంగి కట్టుకుని కాళ్ళు జారేసుకుని చాపుకొని ఇంట్లో సోఫా మీద పడ కుర్చీ మీద కూర్చుంటే, ఇంట్లో స్త్రీలు ఎస్పెషల్లీ భార్యలో ఇంట్లో పనంతా చేస్తారు. మగోళ్ళు అసలు ఇంట్లో పనేమీ చేయరు అన్న వాళ్ళు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏంటి మౌనమైపోయారు? కొంపదీసి ఎత్తబడిందా పెంతుకొస్త సంఘం అందరూ? ఇక్కడే ఉన్నారా? ఇంట్లో మగోళ్ళు పనిచేయరు, కానీ మాదిరికరమైన కుటుంబాల్లో ఇంట్లో మగోళ్ళు పనిచేస్తారు. భార్య ఎంత పనిచేస్తుందో భర్త అంతే సహాయం చేయాలి. బాబో, నువ్వు వెస్టర్న్ కంట్రీస్ ఎప్పుడైనా వెళ్ళావా? అక్కడ ఎవడ ప్లేట్ ఆడు కడుక్కుంటాడు, ఎవడ బట్టలాడు ఉతుక్కుంటాడు, ఎవడ బట్టలాడు ఇస్త్రీ చేసుకుంటాడు, ఎవడ తెప్పలాడు పడతాడు. మనం అచ్చమైన కోనసీమ భాష వాడదారు అనుకున్నాను, కానీ మరి పరిశుద్ధులు ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకని వాడలేదు. ఎవడ తెప్పలాడు పడాలి అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఇంట్లో పనులు త్వరగా అవ్వాలి అని అంటే, అకుల్లాకు ప్రిస్కిల్లా ఎలా సహాయం చేసిందో, ప్రిసిల్లాకు అకుల్లా ఎలా సహాయం చేశాడో అలాగని మీ ఇంట్లో కలిసి పని చేయాలి. రెండోది, వారు కలిసి ప్రార్థించారు.
మీరు ప్రార్థించుకున్నప్పుడు కుటుంబంగా ప్రార్థన చేయాలి. పెద్దవాళ్ళు అంటారు, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి జీవించే కుటుంబం. ప్రార్థనలో మనము విడిపోతే జీవితంలో కూడా విడిపోతాం. కనుక ప్రార్థనలో కనుక మనము కలిసి ప్రార్థన చేసుకుంటే మనము జీవితంలో కూడా కలిసి ఉంటాం. మూడో విషయం ఏంటంటే, కలిసి పనిచేయడం, కలిసి ప్రార్థన చేయడమే కాదు, కలిసి వారు పరిచర్యకు పౌలుతో కూడా వెళ్ళారు. పౌలు అంటాడు రోమ 16వ అధ్యాయంలో, ఆసియాలో ఉన్న విశ్వాసులందరూ, అన్యజనులందరూ అకుల్లా ప్రిస్కిల్లాలకు కృతజ్ఞులై ఉండాలి. ఎందుకు కృతజ్ఞులై ఉండాలి అని అంటే, వారి వలన ఆసియాలో దేవుని సువార్త వ్యాపించింది గనక. వింటున్నారా? నా ప్రార్థన ఏంటంటే, దేవుడు మిమ్మల్ని కటార్లో పెట్టనివ్వండి, లేకపోతే ఇంకేదన్నా దేశంలో పెట్టనివ్వండి, ఏ ఊర్లో పెట్టనివ్వండి, ఏ సంఘంలో పెట్టనివ్వండి, ఏ సంఘములో దేవుడు మిమ్మల్ని నాటుతున్నాడో, వాట్ ఎవర్ చర్చ్ గాడ్ ప్లాన్స్ యూ ఇన్, ఆ సంఘంలో అపోస్తులుడైన పౌలుకు అకుల్లా ప్రిస్కిల్లాలు కలిసి పరిచర్య చేసినట్టు, అమ్మా వింటున్నావా? మీ సంఘ కాపరి దర్శనమే మీ దర్శనంగా, మీ సంఘ కాపరి యొక్క సేవయే మీ సేవగా, సంఘ కాపరి యొక్క పరిచర్యే మీ పరిచర్యగా, మీరు ఆ సంఘములో చేదోడు వాదోడుగా ఉండి దేవుని కొరకు జీవించాలన్నది దేవుని సేవకునిగా నా ప్రార్థన. అంతేకాదు, వారు కలిసి పౌలుతో ప్రయాణం చేశారు. కేంక్రియ వెళ్తే కేంక్రియ, ఎఫెసెస్ వెళ్తే ఎఫెసెస్. పౌలు ఎక్కడికి వెళ్ళినా సరే పౌలుతో కలిసి పరిచర్య చేయడానికి వారి యొక్క సమయం, వారి యొక్క తలాంతులు, వారి యొక్క ఎనర్జీ, వారి యొక్క రీసోర్సెస్ అన్నీ కూడా వాడుకున్నారు. నా ప్రార్థన, దివ్య, రాబర్ట్, మీరిద్దరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన ఈవులను, తలాంతులను, వనరులను దేవుని సంఘము కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని పరిచర్య కొరకు దేవునికి వాడవలసిందిగా దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. గనుకనే వారిని గురించి పరిశుద్ధమైన గ్రంథములో 4 పుస్తకాల్లో, 4 పత్రికల్లో వారి పేర్లు పరిశుద్ధాత్ముడు ఉదహరించాడు. మీరు గనక యేసయ్యను మీ కేంద్ర బిందువుగా చేసుకొని, అకుల్లా ప్రిస్కిల్లాలు క్రీస్తు యొక్క పరిచర్యనే కేంద్ర బిందువుగా చేసుకుని వారు ఎలాగున జీవించారో, మీరు కూడా అలాంటి అద్భుతమైన ఆత్మీయ జీవితం జీవించగలిగితే, ఎలా చూడండి ఒకసారి, తాత వైపు చూస్తున్నావా, మీ పేర్లు జీవగ్రంథమందు దేవుడు రాస్తాడు. అలాంటి అద్భుతమైన జీవితం, అద్భుతమైన దీర్ఘాయుష్యు యోసేపు ఎలాగైతే తన ఎఫ్రాయిము యొక్క 3వ తరాన్ని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆనందించాడో, అలాంటి అద్భుతమైన ఆశీర్వాదం దేవుడు మీ జీవితములో అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కంగ్రాచ్యులేషన్స్. ఈ సమయం ఇచ్చిన చైర్మన్ గారికి, అలాగనే మా అన్నగారు బిషప్ శామ్యుల్ ఫినీ గారికి వందనాలు. ఎంతో సహనంతో వాక్యం విన్న మీకు కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. అందరికీ, మరి ముఖ్యంగా పెళ్లి కుమారుడికి, బాబు ప్రశాంత్ నవ్వుతూ ఉండాలి. అమ్మాయి మీరు కూడా చాలా అద్భుతమైనటువంటి అవసరమైనటువంటి సందేశాన్ని అయ్యగారి అందించారు. దాన్ని బట్టి మనం ఒకసారి చప్పలు కొట్టి వారిని అభినందిద్దాం. దేవుని స్తోత్రం. మరి ఈ సమయంలో వివాహ కార్యక్రమానికి ముందు అపోస్తలులు అరుణ్జ్యోతి గారి మనవులు, మరి బిషప్ శామ్యుల్ ఫినీ గారు, సోలమిత్ గారి యొక్క ద్వితీయ కుమారుడు శామి ముందుకు వచ్చి వారు ఆరాధనలో నడిపిస్తారు. అందరూ కూడా ఆరాధన చేసి దేవదేవుని స్తుతించి మహిమపొద్దాం. ఆ తర్వాత వివాహ కార్యక్రమం బిషప్ శామ్యుల్ ఫినీ గారు జరిగిస్తారు. అందుని బట్టి వారిని ఆహ్వానిస్తున్నాం. శామి.
for the invite. Prashant నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి తప్పకుండా రావాలని కోరారు. సమయాన్ని ఇచ్చారు. నీతో దేవుడు ఆరాధించడం అది any special event aina, we should make sure that we worship God by singing praises. Hallelujah, hallelujah. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితమే, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో ఉంటే జీవితం చప్పడమా వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్ను నేను ప్రేమిస్తానే చిరకాలము, నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్ను నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా
center in your marriage, and you will see prosperity and blessings overflow in your married life. Thank you. అందులో చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. చక్కటి ఆరాధన సంబంధమైనటువంటి పాట. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు చెప్తూ ఉన్నాడు, మేము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నామని. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ జంటకి అటువంటి కృప దేవుడు దయచేసి, మేము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, మా ఉనికి యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ విధంగా ఆశీర్వదింపడానికి తిరిగి దేవుడు కృప చూపించును గాక. ఈ యొక్క సమయంలో వివాహ కార్యక్రమానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. బిషప్ సామ్యూల్ పిన్నయ్య గారు ముందుకు వచ్చి వివాహం కార్యక్రమం జరిగించబోతున్నారు. దానికి ముందు వారు మెన్షన్ చేశారు కాబట్టి మన అపోస్తలు జాన్ లాజరస్ గారు ఈ సమయంలో అందరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది మిసెస్ రాబర్ట్ గారు, ఎమేలియమ్ గారు. వారి ప్రార్థన ఫలితంగా ఈ 4వ తరం వరకు దేవుడు వారిని కాపాడాడు. దావీదు గారు, తర్వాత రాబర్ట్ గారు, ఆనంద్, ఇప్పుడు ప్రశాంత్ రాబర్ట్. ఆ యొక్క గర్భంలో నుంచి వచ్చేవారు ఎలా ఉండాలో అయ్యగారు వర్తమానం ద్వారా తెలియజేశారు. అందుచేత స్త్రీలైనటువంటి వారు మరి ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని జీవించి కుమారులు ఆశీర్వదింపబడాలి, దీవింపబడాలి, రక్షింపబడాలి, వర్ధిల్లాలని వారు నిత్యము కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఫలితంగానే వీరి వంశము, మరి గొల్లమందల దావీదు గారి యొక్క వంశము ఆశీర్వదింపబడుతుంది. మరి రాగల దినాల్లో మీరు ఇంకా దేవునికి మహిమకరంగా జీవించడానికి తిరిగి దేవుడు కృప చూపించును గాక. ఈ యొక్క సమయంలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోకి మనం వస్తూ ఉన్నాం. అయ్యగారు సామ్యూల్ పిన్నయ్య గారు వివాహ కార్యక్రమం జరిగించుచుండగా తిరిగి దేవుడు వారిని ఆశీర్వదించి వధువులను వదిల చేసేటట్లు మనం ప్రార్థన చేసుకుందాం. అయ్యగారిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. అధ్యక్షులు వారికి వందనాలు. మీ అందరికీ శుభాలు. పరిశుద్ధ వివాహము చేసుకోవడానికి వేదికను అలంకరించిన వధూవరులు ఇరువరికి నా శుభాశీస్సులు. ప్రశాంత్ రాబర్ట్ అలాగే దివ్యాలను దేవుడు దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశానికి మనం అందరూ రావడం చాలా సంతోషం. చక్కటి సందేశాన్ని మనం విన్నాం. మా తమ్ముడు బిషప్ జాన్ లాజరస్ గారు అద్భుతమైనటువంటి ప్రసంగికుడు. ఆయన మాట్లాడుతూ ఉంటే అద్భుతమైనటువంటి డైనమిక్ మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. అదే సమయంలో అద్భుతమైనటువంటి జోకులు కూడా వేస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నాకైతే కితకితలు పెట్టినట్టే ఉంటుంది. ఇక్కడే కాదు, ఇంట్లో కూడా అలాగే మాట్లాడతాడు. ఆయన ఉంటే మాకు అందరికీ చాలా సంతోషం. అంతా జోవియల్గా మేమంతా కుటుంబముగా గడపడానికి ప్రభు కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. దానిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అమ్ములు, ఆనంద్ అలాగే ప్రమిళ బిడ్డలిద్దరూ కూడా మన యొక్క సంఘములో కటార్ దేశంలో ఉన్నా కూడా వారు ఇక్కడ సంఘ సభ్యులే. ఇక్కడే వారు పర్మనెంట్ సభ్యత్వం. ఎంతో నమ్మకమైనటువంటి బిడ్డలుగా, భక్తులుగా, విశ్వాసులుగా వారు సంఘంలో ఉంటూ దేవుని మహిమార్థమై వారు ముందుకు సాగుతూ ఉన్నారు. వారి యొక్క కుమారుడు, వారి యొక్క కుమార్తె, ఈ బిడ్డలందరూ కూడా వారికంటే ముందు ప్రియులు గొల్లమందల రాబర్ట్ గారు ఎంతో అద్భుతమైనటువంటి, మా తమ్ముడిందా చెప్పాడు కదా, ఆయన ఉక్కు మనిషి, ఎ మ్యాన్ ఆఫ్ ఐరన్ అని చెప్పవచ్చు. అంత చక్కటి అద్భుతమైన ఆరోగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించారు. వీరి బిడ్డలందరూ కూడా దేవుని యొక్క మహిమార్థమై వారు ప్రభువులో ముందుకు సాగడం ఎంతో దీవెనకరం. ఈ సమయంలో వివాహం నేను జరిగిస్తూ ఉన్నాను. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె లేచి నిలబడండి. లేచి నిలిచి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వీరిద్దరూ పరిశుద్ధ వివాహములో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనాను ఎవరికైనాను ఉన్న ఎడల దానిని ఇప్పుడే తెలియచేయవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరకొనవలెను. ఇది సభంతరికి కూడా చివరి ప్రకటన. పెళ్లి చేసుకుంటున్న పెళ్లి కుమారునితో, పెళ్లి కుమార్తెతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దేవుని మాట ప్రకారముగా కాక మరి ఒక విధముగా జతపరచబడిన వారందరూ
దేవుని వలన జతపరచబడిన వారు కారనియు వారి వివాహము దేవుని చిత్తానుసారముగా నుండదనియు మీరు రూఢిగా తెలుసుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందు మీరుభయులను ఉత్తరవాదులై ఉందురు. కాబట్టి మీరు యథావిధిగా పరిశుద్ధ వివాహమందు జతపరచబడకూడదని తగిన హేతువు మీ ఇద్దరిలో ఎవరికైనా ఉన్న ఎడల దాన్ని ఇప్పుడే ఒప్పుకొనవలెను. లేని ఎడల ఇక మీదట ఎప్పటికీ మౌనముగా ఉండవలెను. ఇది మీ ఇద్దరికి చివరి ప్రకటన. అనుమానం ఏమైనా ఉందా? ఏం లేదు కదా? వెరీ గుడ్. వీరిద్దరూ మౌనంగా ఉన్నందున వీరి వివాహాన్ని నేను జరిగిస్తూ ఉన్నా. ప్రశాంత్ రాబర్ట్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఈమెకే భర్తనై ఉందును. వెరీ గుడ్. అమ్మా దివ్య, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని భర్తనుగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరుల నొలక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్యవై ఉందువా? ఈయనకే భార్యనై ఉందును. వెరీ గుడ్. అమ్మాయిని అబ్బాయికి ఇస్తున్న వారు పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, అలాగే పెండ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు, ఇరువురు కుటుంబాలు కూడా ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఇరువురి తల్లిదండ్రులు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. అమూల్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, వారి సతీమణి గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అమ్మా ప్రమీల, కమ్ టు ద డయాస్. రైట్ సైడ్ అమ్మా, రండి, ముందుకు రండి. దివ్య యొక్క అక్కగారు అలాగే బావగారు కన్యాదానం చేయడానికి వచ్చి ఉన్నారు. పెళ్లి కుమార్తె దివ్య యొక్క కుడి చేతిని తీసి పెళ్లి కుమారుని యొక్క కుడి చేతిలో పెట్టి, ఇంకా కొద్దిగా ముందుకున్నామా, దివ్యను ప్రశాంత్ రాబర్ట్కు అప్పగించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. దానిని స్వీకరించడానికి అంగీకారం తెలపడానికి ప్రశాంత్ యొక్క తల్లిదండ్రులు ప్రమీల అలాగే ఆనంద్ గారు ఇక్కడ ఉన్నారు. కుడి చేసి కుడి చేతిలో పెట్టారు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారకుడు అయినటువంటి మా పరమ తండ్రి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయమును ఉద్దేశించి ఉన్నావు. ఈ సమయములో పెళ్లి కుమార్తె దివ్య యొక్క కుటుంబీకులు ఆమె యొక్క చేతిని తీసి పెళ్లి కుమారుడు ప్రశాంత్ రాబర్ట్ యొక్క కుడి చేతికి అప్పగించి ఉన్నారు. ఇది మొదలుకొని వీరిరువురు కూడా భార్యాభర్తల అనుబంధముతోనూ అనురాగముతోనూ నీలో వర్ధిల్లునట్లుగా దీవించుమని యేసు దివ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తీసేయండి అయినా పర్వాలేదు, లేదు మీరిద్దరు ముందుకెళ్ళండి. ఓకే, రెడీ, తీసేయండి, అలా తీసేయండి, పర్వాలేదు.
ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాన్న, మీరు రెడీగా ఉండాలి. ఆయన తీస్తున్నప్పుడే మీరు క్లిక్ చేయాలి. టపేళ్ళు అయిపోవాలి పనులు, మరలా చేయించకూడదు. అది న్యాచురల్గా ఉంటుంది. ఓకే, చాలు చాలు. మైక్ పట్టుకో, ఆవిడ కుడి చేయి పట్టుకో. ఈ సమయంలో ఒకరితోనొకరు ప్రమాణాలు చేసుకుంటూ ఉన్నారు. దయచేసి అందరూ మౌనంగా ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ప్రశాంత్ రాబర్ట్ అను నేను, ప్రశాంత్ రాబర్ట్ అని నేను, దివ్య అను నిన్ను, దివ్య అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరిని ప్రేమిస్తావేటి? దివ్యనా మైకినా? దివ్యనేనా? నిజంగా చెప్తున్నావా? ఆవిడ వైపు చూసి చెప్పారు, నా వైపు చూసి చెప్తే అలాగే. అమ్మా చూడు, ఆయన వైపు చూడు. నిన్ను ప్రేమిస్తున్నాడంట. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. చేతులు విడిచిపెట్టేసేయండి. అమ్మ, నీవు ప్రశాంత్ చేయబట్టుకో, కుడి చేతు ఆయన చేయబట్టుకో, ఆయన వైపు చూడు. ఈ మాటలు చెప్పు. దివ్య అను నేను, ప్రశాంత్ రాబర్ట్ అను నిన్ను, ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి. ఎవరిని ప్రేమిస్తావు? ప్రశాంతనేనా? ఆయన వైపు చూసి చెప్పు. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. ఆమేన్. ఉంగరాలు, సూత్రాలు, బైబిళ్ళు తీసుకొని రండి. ఏమి రెడీగా ఉంటే అవి. దండలు కూడా. అమ్మా, హెప్సిబా, వేర్ ఆర్ యు? రండి. ఇటు రండి పాపా. ప్రశాంత్ యొక్క మేనగోడళ్ళు వీళ్ళిద్దరూ. వారు మరి వీళ్ళిద్దరికీ కూడా బైబిల్స్, పరిశుద్ధ గ్రంథాన్ని బహుకరిస్తూ ఉన్నారు. మీ జీవితాన్ని నడిపించేది, మీ మార్గాన్ని వెలిగించేది, మిమ్మల్ని జీవింపజేసేది దేవుని యొక్క గ్రంథం, జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్. మీ అనుదిన జీవితంలో ఈ గ్రంథాన్ని మీరు ప్రతిరోజు లేవగానే ఉదయాన్ని చదవాలి. టీకి ముందు, కాఫీకి ముందు, బ్రేక్ఫాస్ట్కి ముందు రీడ్ ద వర్డ్, క్యారీ ద బైబుల్, అండ్ ద బైబిల్ విల్ క్యారీ యూ త్రూ. ఇంకెవలేదా? ఇచ్చేయండి.
ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇది పట్టుకెళ్ళి బీరువాలో పెట్టడం కాదు, రోజు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యమును చదవాలి. ఉంగరాలి సూత్రమా అమ్మా, ముందు ఉంగరాలు తీసురండి, లేకపోతే సూత్రాలు తీసురండి, ఇటు రండి. పవిత్రమైన ప్రేమకును పరిశుద్ధమైన వివాహమునకును చిహ్నముగా ఈ సూత్రమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున నీకు కట్టుచున్నాను. ఆమేన్. 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 చాలు. పవిత్రమైన ప్రేమకును పరిశుద్ధమైన వివాహమునకును చిహ్నముగా ఈ ఉంగరమును నీకు పెట్టుచున్నాను. దండలు తీసురండి, దండలు.
దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను సంపతులు దండిగని రాత్రిల వెలయుచు సంపదలను సొంపుగడింపుగ పెంపగుచు సగింపున వీరు సుఖించుటకు మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు 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 దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను ఈ కవను ఈ కరుణను ఆ కరువరకును లోకములు కాకలు లేక ఏకముగా ప్రకటముగను చేకొనుము దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను ఇద్దరు వీరిద్దరును శుద్ధులై నిన్ను సేవించు సదా గ్రద్దకు బుద్ధిగా సిద్ధపడు నిత్యముని ప్రియ బిడ్డలుగా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగనిమ్ము పావన యేసుని ద్వారగను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. ఈలోపు శుభాలు దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. వివాహం ఎంతో ఘనంగా మరి వధువరులకు ఆశీర్వాదకరంగా దేవుని ఘననామమునకు మహిమకరంగా దేవుడు జరిగించినందుకై దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా వివాహకర్త గారు బిషప్ సామ్యూల్ పిన్ని గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సమయంలో పెండ్లి కుమార్తె సంఘం నుండి చేసినటువంటి జే సైమన్ గారు క్లుప్త గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ఆ తర్వాత ఆనంద్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. కేక్ కటింగ్ ఇంటి దగ్గర కూడా రిసెప్షన్ ఉంది. అక్కడ చాలామంది కటార్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, కువైట్ నుంచి, ఆయా దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మా టీషర్ట్ మెంబర్స్ అందరూ కూడా చాలామంది వచ్చారు. వారందరినీ ఎకనాలెడ్జ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉన్నాం. ఆఖరిని వచ్చిన మీరు అందరూ ఇచ్చేయడం ఎంతో సంతోషంగా ఉంది. దాన్ని బట్టి నేను మరి ఒకసారి దేవదేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఈ మైక్ మరి ఇప్పుడు సైమన్ గారికి అందజేస్తూ ఉన్నాము. వారు క్లుప్త గ్రీటింగ్స్ తర్వాత ఆనంద్ ముందుకు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు క్లుప్తంగానే. తర్వాత
ఈ లోపుగా కటార్లో ఉన్నటువంటి టీసీఎఫ్ సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ సంజీవరావు గారు, విల్సన్ బాబు గారు, పెద్ద నాగేశ్వరరావు గారు, పాస్టర్ గారు విజయ గారు, మరి చాలామంది యేసురత్న గారు, ఆర్టిస్ట్ కిషోర్ గారు, బాలకృష్ణ గారు, మరి వీరందరి పేర్లు నేను ఇంటి దగ్గర చెప్తాం. మళ్ళీ ఎవరి పేరు చెప్పడం మర్చినట్లయితే దయతో మనం మన్నించాలని, మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత లంచ్ ఫాలోస్ అందరూ కూడా పెండ్లి కుమారుడు ఇంటి దగ్గరికి రండి. అక్కడ చక్కటి విందు ఏర్పాటు చేయబడింది. అందరికీ కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మరి మీరందరూ కూడా కటార్ నుంచి వచ్చిన వారు కాకుండా అందరూ కూడా ఆ పెండ్లి కుమార్తెని ఆశీర్వదించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా వారి దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. పెండ్లి కుమారుని తరపున ఒకరు, పెండ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి రండి. అమ్ములు ఎవరున్నారు చూడన్న. పెండ్లి కుమారుని తరపున ఒకరు, పెండ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షి సంతకాలు చేయడానికి రండి. ఈలోపు శుభాలు ఉంటే సరే సరే రండి అయ్యా రండి. మీరు క్యాపిటల్స్లో రాయండి. క్యాపిటల్స్ రాజు అభి అన్న పాట పాడిన ఒకటి ప్రవీణ్. హలో ఛే
మీరు కూర్చోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. కొన్ని శుభవచనాలు మనం విందాం. సహోదరులు సైమన్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వారి శుభాల తర్వాత ఆనంద్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత బిషప్ సామ్యూల్ పిన్నయ్య గారి యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. లంచ్ ఫాలోస్. అందరూ కూడా పెండ్లి కుమారుడు ఇంటికి రావాలని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ప్రశాంత్ దివ్యల వివాహ మహోత్సవ కార్యక్రమ నిర్వాహకులు, దేవుని సేవకులు పీటర్ గారికి, వివాహ లైసెన్స్దార్ దేవుని సేవకులు శామ్యూల్ ఫిన్నీ గారికి, వివాహ సందేశకులు దేవుని సేవకులు జాన్ లాజరస్ గారికి, నా ఎడం పార్శ్వమున ఆశీనులైనటువంటి దేవుని సేవకులకు నేను క్రీస్తు యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే వైవాహిక వ్యవస్థలో ప్రవేశించినటువంటి ప్రశాంత్ దివ్యలను కుటుంబం తరపున క్రిస్టియన్ అసెంబ్లీ తరపున అభినందిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఈ వివాహం వాక్యానుసారంగా జరుగుతున్న వివాహం. ఎంచేతంటే పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా పెండ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడు వాక్యానుసారం. కానీ ఒకటి వాక్యానుసారం కాదు. వారందరూ కునికి నిద్రించారు, మనం నిద్రపోలేదు. ఇది కానీ దివ్య 9:30 గంటలకే సిద్ధపడి ఉంది. 9:30 గంటలకి నేను ఫోన్ చేస్తే 9:30 గంటలకి సిద్ధపడి ఉంది. మేము పెండ్లి కారు రాలేదని 1.5 గంట కనిపెట్టాం. ఇక దేవుని యొక్క వాక్యంలో నేను ఈ మాట తెలియచేయాలని దయచేసి అందరూ మౌనంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. దయచేసి ఇది దైవ సన్నిధిలో ఉన్నాం మనం. గాడ్ ఈజ్ ఇన్ అవర్ మిడిస్ట్, వీ హ్యావ్ టు హానర్ హిమ్. కాబట్టి నేను మానేయమంటే మానేస్తాను, ఏమీ అభ్యంతరం లేదు. కానీ దైవ సన్నిధిలో ఉన్నామనేటువంటిది గ్రహించాలి. ఇక 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటలు, వీరిద్దరూ కూడా 2 పేటలు. ప్రభువు మీ మధ్య అదృశ్యమైన పేటగా ఉండాలి, అది 3వ పేట. ఉదాహరణకి స్త్రీలు జడ అల్లుకుంటారు. ఇప్పుడు జడలు వేసుకోవటం లేదులేండి, విడిచిపెట్టేస్తున్నారు. జడ అంటే తెలియదు, అందరూ జుట్టు విరజిమ్ముకుంటున్నారు. జడేసుకున్న వారికి తెలుస్తుంది ఎన్ని పేటలు ఉంటాయి. 3 పేట. ఈ 2 పేటలను బంధించేదేంటి? మధ్యలో ఉండే పేటే. మీ ఇద్దరిని కూడా బంధించాలంటే మధ్యలో పేట ఉండాలి, అదృశ్యమైన ప్రభు. 3 పేటల పాడు త్వరగా తెగిపోదు కదా. అనగా మీ మధ్య క్రీస్తు యేసు ప్రభు ఉన్నారు. హీస్ డిజైర్ ఈజ్ టు బీ ఇన్ యువర్ మిడిస్ట్. ఆయన మీ మధ్య ఉండాలని ఆశపడుతున్నాడు. నేను వివరంగా చెప్పను, క్లుప్తంగా. త్రిత్వంలో మధ్య ఉన్నాడు, భూమండలములో మధ్య ఉన్నాడు, బోధకుల మధ్య ఉన్నాడు, మరియు దేవునికి నరులకు మధ్య ఉన్నాడు, ప్రయాణములో మధ్య ఉన్నాడు, సిలువలో మధ్య ఉన్నాడు, 24 పెద్దల మధ్య ఉన్నాడు. అంతేకాకుండా దీపస్తంభముల మధ్య ఉన్నాడు. హోంవర్క్ ఇస్తున్నాను, నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా కనబడితే అడుగుతాను ప్రశాంత్ గారిని, దివ్యను, ఎక్కడెక్కడున్నాడో చూచి నోట్ చేసి నాకు చూపించాను. ఇక నేను చెప్పాను. మధ్యలో ఉండి ఆయన జరిగించిన కార్యం వివరించడానికి వీలు లేదు, నాకు సమయం లేదు. ఆయన త్రిత్వములో మధ్య ఉన్నాడు. మధ్య ఉండి ఆయన చేస్తే ఏ కార్యం అనగా ఇద్దరూ కూడా రక్షింపబడిన వారిని. శామ్యూల్ ఫిన్నీ మరి లాజరస్ గారు అడిగారు, నువ్వు రక్షింపబడ్డావని. అంటే హృదయంలో చేర్చుకున్నావు, థ్యాంక్ యూ. దివ్య కూడా అది 2020వ సంవత్సరం జనవరి నెల 25వ తారీఖున ఈ ఓపెన్ హిస్ హార్ట్ అండ్ రిసీవ్డ్ క్రైస్ట్ జీసస్ యాజ్ హర్ పర్సనల్ సేవియర్. తన హృదయంలో ప్రభువును చేర్చుకుంది, సంతోషం. అయితే చేర్చుకున్న మీ హృదయంలో
హీ మస్ట్ బి ఇన్ యువర్ హార్ట్ నాట్ ఓన్లీ యాజ్ ఎ రిసైడర్ బట్ ఆల్సో యాజ్ ఎ ప్రిసైడర్. మీ జీవితాల్లో నివాసుకునిగా కాకుండా నియంత్రించే వ్యక్తిగా ఉండాలి. అలాగుంటే ఎన్నో దీవెనలు ఉంటాయి. భూమండలంలో మధ్య ఉన్నాడు యేసు ప్రభు, సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. మీరు సమ్మతించినట్లయితే భూమి మీద మంచి పదార్థాలను భుజింపచేస్తాడు. బోధకుల మధ్య ఉన్నాడు, ఆయన మంచి బోధకుడు. మీ మధ్య ఉంచుకొనండి. మీ మధ్య ఉంచుకున్నట్లయితే ఆయన గురువుగా ఉంటాడు. గురువు, తండ్రి, బోధకుడు. ఎవరిని గురువు అని పిలవబోద్దు, బోధకులని పిలవబోద్దు, తండ్రి అని పిలవబోద్దు. ఆయనే మీ గురువు. హీ విల్ టీచ్ యూ. ఇక దేవునికి నరులకు మధ్య ఉండి ఈ ప్రపంచంలోనికి వచ్చి మానవ జాతి తేజని తీసుకొని తండ్రి అయిన దేవుని చేతికి కలిపాడు. ఈరోజు పరలోకం ఎవరైనా చేరాలంటే క్రీస్తు యేసు ప్రభువు ద్వారానే. హీఈస్ ద ఓన్లీ సేవియర్. ఆయన మాత్రమే రక్షకుడు, పరలోకానికి చేర్చేవాడు. ఈ నామముననే రక్షణ పొందవలని కానీ మరి ఏ నామమున రక్షణ పొందాలి. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆయన ప్రయాణములో మధ్య ఉన్నాడు. ఇది ప్రయాణం. మీ మధ్య ఉంచుకోండి, అది మీ ముందు ఉంచుకోండి. ఉదాహరణకి 2వ అధ్యాయం లోకాసు వార్తలో పస్కా పండుగకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ముందున్నారు, మరియా యోసేపులు వచ్చేటప్పుడు ముందుంచుకోలేదు. వారి ప్రయాణం వెనక్కి తిరిగిపోయింది. తిరోగమనమే కానీ పురోగమనము కాదు. మీ ముందుంచుకోండి. సిలువలో మధ్య ఉన్నాడు. మధ్య ఉండగా పరదైసునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన వారికి పరలోకం ఇచ్చేవాడు, మరియు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించేవాడు. మరియు 24 పెద్దల మధ్య గణపరచబడ్డాడు. మీ మధ్య ఉంచుకొని గణపరచండి. కీర్తనలతో గణపరచండి, పాడి గణపరచండి, జీవితాల ద్వారా గణపరచండి. నన్ను గణపరచువానిని నేను గణపరచు. ఇక ఆఖరిగా దీపస్తంభముల మధ్య ఉన్నాడు. దీపస్తంభముల మధ్య ఉన్నాడు. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. 1, మీరు వినవలసిన స్వరాలు 3. నెంబర్ 1 వాక్య స్వరం. నెంబర్ 2 మనసాక్షి స్వరం. నెంబర్ 3 పరిశుద్ధాత్ముని యొక్క స్వరం. వినండి, నిత్యము వినండి, దీవించబడండి. మే గాడ్ బ్లెస్ యూ. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. చక్కటి శుభాలు తెలియజేసినటువంటి సైమనయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క సమయంలో ఆనంద్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసిన తర్వాత బిషప్ సామ్యూల్ పిన్నయ్య గారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నారు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వేదికను కలిగించినటువంటి మా బిషప్ అయ్య గారికి, అలాగే నా యొక్క రిక్వెస్ట్ అందుకుని మనలందరినీ ఎంతో సంతోషపరిచినటువంటి మా జాన్లయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించున్నాను. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఈ కార్యం జరిపించాలని మా బావగారు డాక్టర్ రెవరెండ్ పీటర్ అయ్య గారిని మేము కోరినప్పుడు వారు సంతోషంతో అంగీకరించి ఈ కార్యం అంతా ఎంతో చక్కగా జరగటానికి వారు ఎంతో మంచి తోడ్పాటు ఇచ్చి ఉన్నారు. అంతేకాకుండా నేను వివాహానికి ఆహ్వానించినప్పుడు నా యొక్క శ్రేయోభిలాషులు, బంధువులు అనేక మంది చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావటం జరిగింది. ముఖ్యంగా నేను ఉంటున్నటువంటి దోహా కటార్ సంఘం నుండి మా సంఘ కాపరి అయినటువంటి ఓగురు బుల్లబ్బాయి గారు, బిషప్ ఓగురు బుల్లబ్బాయి గారు వారు ప్రత్యేకంగా నాకు మెసేజ్ పంపించినారు. అందరికీ మా తరపున వందనములు చెప్పమని. అలాగే చాలామంది ఇక్కడ మా టీసీఎఫ్ సంఘంలో నుండి ప్రముఖులైనటువంటి అనేక మంది బిడ్డలు ఇక్కడ ఉండటం చాలా సంతోషకరం. నా హృదయాన్ని ఎంతో తృప్తిపరుచున్నది. అంతేకాకుండా దూర ప్రాంతాల నుండి నా బంధువులు అనేక మంది వివాహానికి విచ్చేసి ఉన్నారండి. వారందరికీ కూడా నేను పేరు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి నేను
చెప్పలేకపోతున్నాను. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వివాహ కార్యక్రమము మేము ప్రారంభించినప్పుడు మా సహోదరులు వెప్పత్తి జోసఫ్ అయ్య గారు, ఆయన నా స్నేహితుడు, నా క్లాస్మేటు, మేమందరం కలిసి పెరిగినటువంటి వద్దను. ఆయన ద్వారా ఈ వివాహ బంధము మాకు పరిచయం అయ్యి వారు ఒకటే మాట అన్నారు, ఆనంద్ మీరు ఏ విధమైన సంకోచం పడవద్దు, చక్కటి కుటుంబం, ఆ కుటుంబంలో ఉండి అమ్మాయిని మీరు ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టవద్దు అన్నప్పుడు మాకు అనేకమైన సమస్యలు ఎదురైనా కానీ దేవుని సంకల్పం చొప్పున మేము ఒకటే ప్రార్థన చేసుకున్నాం, దేవా నిశ్చితానుసారంగానే ఈ వివాహం జరగాలని మేము ఆశించి ప్రార్థించినప్పుడు దేవుడు అటు రీతిగా ఈ కార్యం జరిగించి మమ్మల్ని అందరినీ తృప్తిపరిచినందుకే దేవుని స్తుతులు చెల్లించున్నాను. వివాహానికి వచ్చి మా బిడ్డల్ని ఆశీర్వదించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మీ అందరి కొరకు నా ఇంటి దగ్గర చక్కటి విందు ఏర్పాటు చేయబడి ఉన్నది. దయచేసి మీరందరూ వచ్చి ఆ విందులో పాల్గొని మా బిడ్డల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుతూ నా యొక్క ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ముగించున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. అందరికీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినటువంటి, వందన సమర్పణ చేసినటువంటి ఆనందకి వందనాలు తెలియజేస్తున్నాం. మరి బిషప్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. ఆ తర్వాత మనందరూ కూడా ఇంటికి వెళ్ళి అక్కడ కేక్ కట్ చేసి మరి కొంత సమయం అక్కడ గడపడానికి మీరు అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తాం. ప్రార్థన చేసుకుందాం. మీరిద్దరు లేచి ముందుకు రండి. మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే నిలబడి ఉండండి. దైవజనులు, అభిషక్తులు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దయచేసి సంఘ కాపర్లు, దైవజనులు, అభిషక్తులు ముందుకు వచ్చినట్లయితే వీరి కొరకు ప్రార్థన చేద్దాం. రండి, దైవజనులందరూ కూడా ముందుకు రండి. ప్రార్థన సభికులందరూ కూడా కళ్ళు మూసుకొని మీ కుడి హస్తాలు వీరి తట్టు చాపండి. పరమ తండ్రి వీరిని దీవించున్నట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. మా పరమ తండ్రి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయమును చేసిన దేవా, ఈ సమయములో ప్రశాంత్ రాబర్ట్ కొరకు దివ్యను మీ అనాది సంకల్పమును బట్టి ఏర్పరిచినారని మేము నమ్ముచూ ఉన్నాం. అలాగే దివ్య కొరకు ప్రశాంత్ రాబర్ట్ను మీరు ఏర్పరిచి ఉన్నారు. వీరిద్దరు కూడా నీ పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ సంఘములో, నీ పరిశుద్ధులైనటువంటి దైవజనుల ఎదుట ఒకరితోనొకరు ప్రమాణములు చేసుకొని ఉన్నారు ప్రభువా. వీరిరువురు చేసుకున్నటువంటి ప్రమాణములను, నిబంధనలను జీవితాంతము వరకు వారు నిలుపుకొని నీ మహిమార్థమై వీరు ఫలించి అభివృద్ధి చెందినట్లుగా ఆశీర్వదించుమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్త ప్రోక్షణం ఇరువురికి కూడా శిరస్సు మొదలుకొని అరిపాదముల వరకు బిడ్డలిద్దరికి దాయిచేయమని ప్రార్థన చేయుచూ ఉన్నాం. మీ కృపలో, మీ కాపుదలలో, మీ భద్రతలో, మీ సంరక్షణలో, మీ ఆశీర్వాదములలో వీరిని నింపి నడిపించుమని, ఫలభరితమైన విజయవంతమైన క్రైస్తవ భక్తి జీవితం ఈ బిడ్డలకు అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరముగాను ఆదర్శప్రాయులుగాను ఉండడకు కృపను దాయిచేయమని, ఇరువురి కుటుంబాలను ఆశీర్వదించి మీ ప్రేమానురాగములతో వారిని నడిపించుమని, కూడి వచ్చిన భక్తులందరినీ దీవించి మీ మహిమార్థమై వర్ధిల్లజేయుమని యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెనలు బిడలారా మనకును మరి ప్రత్యేకముగా పరిశుద్ధ వివాహమందు జతపరచబడిన వధూవరులు ఇరువురికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరిద్దరూ లేచి నిలబడండి. ఇది పట్టుకోండి. ప్రశాంత్ రాబర్ట్ అలాగే దివ్య వీరిరువురు కూడా పరిశుద్ధ వివాహమందు జతపరచబడినందున వీరిరువురు కూడా భార్యాభర్తలని దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి, సర్కారు వారు నాకు ఇచ్చిన అనుమతిని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రకటన చేయుచున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు.
తుదకు మీ ఇద్దరిలో ఎవరు ఎవరిని ఎడబాయకూడదు. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మిస్టర్ Prashant Robert, and congratulations to you. God bless you Mrs. Prashant Robert, and God bless you and congratulations to you. God bless you. దయచేసి దైవజనులందరూ కూడా ఇక్కడ నిలబడినట్లయితే ఫోటో తీసుకుందాం. నాయనా ముందు మమ్మల్ని ఫోటో తీసేయండి. పాస్టర్ అమ్మ గారి పైకి రావాల్సింది మనం చేస్తున్నాం. బిషప్ అమ్మ గారు. ఓకే నన్ను ఆ వీడియో ఆపేశారు కదా లైవ్. Okay, thank you. God bless you. God bless you, Nana. మరొకసారి ప్రారంభంలోనే తెలియజేశాను నా కృతజ్ఞత. అమ్ములు అంటే ఆనంద్, ఆయన సతీమణి, వారి కుటుంబంతో నన్ను ప్రేమించి ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించమని వారు కోరిన దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేవుడు వారి కుటుంబాన్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్.
డోహా నుంచి వచ్చినటువంటి వారు టీసీఎఫ్ మెంబర్స్ అందరూ కూడా పైకి రావాలని తెలియజేస్తున్నాం. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు కూడా వారు టీసీఎఫ్ మెంబర్స్ కాబట్టి వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తొందరగా మళ్ళీ మనం భోజేయాలి వెళ్ళి. టీసీఎఫ్ సభ్యులందరూ కూడా పైకి వచ్చి ఫోటోలు సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దోహా కటార్ టీసీఎఫ్ సంఘ కాపరి తరపు నుంచి, ఎంసీ మెంబర్ తరపు నుంచి, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరం కూడా ప్రశాంత్ దివ్య వివాహానికి మేము హాజరవడానికి, ఈ పెండ్లి మహోత్సవానికి చూడడానికి, వారిని గ్రీట్ చేయడానికి దేవుడు కృప చూపించినాడు. జతపరచబడినటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె దేవుడు దీవించి ఆస్వాదించిన కాక మా నుంచి టీసీఎఫ్ సంఘం నుంచి వారికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని దీవించి ఆస్వాదించిన కాక. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాబు గారు చెప్పిన మాటలను బట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. దయచేసి మిగిలిన వారందరూ కూడా ఇంటికి వచ్చినట్లయితే భోజనం చేసిన తర్వాత అవకాశంగా మా బావగారు కూడా వస్తారు, ఫోటో తీసుకోవచ్చు. మమతా గారు ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సందర్భాన్ని బట్టి వారికి మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మమతా గారు
ఇంటి దగ్గరికి వస్తారు. దయచేసి గమనించండి. ఇక్కడ చాలా సమయం అయింది. ఇంటి దగ్గర చక్కగా స్టేజ్ అరేంజ్ చేశారు, అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ అందరూ కలిసి చక్కగా పెళ్లి కొడుకుతో పెళ్లి కుమార్తెతో కలిసి మన ఫోటోలు తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ విషయంలో సహకరించాలని తెలియజేస్తున్నాం. ఫోటోగ్రఫీ కూడా ఆఫ్ చేయండి. ఫోటోగ్రఫీ రాజేష్ టీం అంతటితో చెప్పండి, ప్లీజ్ ఇంటి దగ్గరికి వచ్చేయండి అంతాను. అది పెండ్లి కుమారుడు తండ్రి గారు ఆనంద్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, అందరూ కూడా దాన్ని పాటించాలని తెలియజేస్తున్నాం. ఇంటికి రండి అంతాను.